గుడ్ ఈవినింగ్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ సత్యనారాయణ రాజు ట్యాక్స్ ప్రాక్టీషనర్. గత 48 సంవత్సరాలుగా ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎన్నో మార్పులు చేర్పులు తర్వాత ఫైలింగ్ చేసేయడానికి ఎంతో సులువైన మార్గాలని మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు 1500 రూపాయలు ఎగ్జామ్షన్ లిమిట్ ఉన్నదాన్ని ఇవాళ 3 లక్షల రూపాయల వరకు తీసుకొచ్చారు. 5 లక్షల రూపాయల వరకు ఏ ట్యాక్స్ లేకుండా, అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ కింద ట్రీట్ చేశారు. ఎన్నో రకాలుగా ఇప్పుడు 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్, అంటే మీకు ఎగ్జామ్షన్స్, సాలరీడ్ పీపుల్కి ఎగ్జామ్షన్స్, అందరికీ కూడా డిడక్షన్స్, రిబేట్స్, రిలీఫ్స్ అన్నీ కూడా ఇచ్చి ఏదన్నా ట్యాక్స్ లయబిలిటీ వస్తే దాని నిమిత్తం మాత్రమే మనం ట్యాక్స్ కట్టాలి. అంటే దాదాపు 14 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్నా కూడా మనం ₹1 కూడా ట్యాక్స్ కట్టకుండా లీగలైజ్డ్ ఇన్కమ్ని మనం గవర్నమెంట్కి చూపించగలుగుతాం. దానికి అంత కారణం ఏంటంటే ఒక ప్లానింగ్తో మాత్రమే ఉంది. ఎందుకంటే ఎన్నో రకాల సేవింగ్స్ చేస్తుంటాం. అమ్మా నాన్న వృద్ధులైతే వాళ్ళకి వైద్య ఖర్చుల నిమిత్తం భరిస్తూ ఉంటాం. సప్పో చేసి ఇల్లు కట్టుకుంటాం. తర్వాత పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాం. పిల్లల్ని చదివించుకోవడానికి మనకి ఇబ్బంది పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆర్థిక వెసులుబాటు కోసం మనం బ్యాంక్ లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళని ఉన్నతమైన విద్యల్ని అభ్యసించడానికి అవకాశం కల్పిస్తాం. కాబట్టి ఇవన్నీ వాటికి కూడా గవర్నమెంట్ మనకు ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇచ్చింది. అంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మీరు పెట్టే ఖర్చుల్లో మేము కూడా భాగస్వాములు అవుతాము. ఆ విధంగా మీకు ఒక రిలీఫ్ ఇస్తాము. మీరు సంపాదించిన మొత్తాన్ని మాకు ట్యాక్స్ రూపంలో మీరు చెల్లించాల్సిన అవసరం లేదు అనేది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో అది ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మనకి చెప్పడం జరిగింది. కానీ చాలామంది వ్యక్తులు ఇవేమీ పాటించరు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక రకమైన భయం. మన యొక్క వ్యవహారాలు ఇన్కమ్ ట్యాక్స్ తెలియజేస్తే, రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా తెలియజేస్తే రేపొద్దున మనం మనుగడ సాగించలేము అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. కానీ ఇవాళ పాన్, ఆధారు మీకు లింకులు అయిన తర్వాత మీరు ఏ విధమైన మీ వ్యవహారాలని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం మీ నెంబర్ కొట్టినంత మాత్రాన, మీ పాన్ నెంబర్ కొట్టినంత మాత్రాన, మీ ఆధార్ కోడ్ నెంబర్ కొట్టినంత మాత్రాన కంప్లీట్ మీ పిక్చర్ మొత్తం వాళ్ళకి ఎదురుగ్గా కనిపిస్తుంది. అన్నారా? కాబట్టి ఏంటంటే మనం సీక్రెట్గా ఉంటున్నాము అనుకోవటం మాత్రం చాలా తప్పు. సీక్రెట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక ప్లానింగ్ని కనుక చేసుకోగలిగితే ఏ సీక్రెసీ మెయింటైన్ చేయక్కలేదు. హ్యాపీగా మీ సంపాదన, మీ కష్టార్జితాన్ని గవర్నమెంట్కి ఇది నా సంపాదన అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళందరూ మా సంపాదన ప్రభుత్వాలకి ఎందుకు తెలియజేయాలనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. కానీ మీరు తెలియజేయాల్సిన అవసరం ఎందుకుందంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అని ఉంది. ఫర్ ది పీపుల్, ది గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ది పీపుల్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ. బట్ బై ది పీపుల్ అంటే ది పీపుల్ ఆర్ ఎలక్టింగ్ టు డూ సంథింగ్ ఫర్ దేర్ వెల్ఫేర్, అండ్ దే ఆర్ ఎలక్టింగ్ ది బాడీ దట్ ఈస్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ, లేకపోతే పంచాయతీల్లో మెంబర్లు కానీ, తర్వాత కార్పొరేటర్స్ కానీ వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కానీ ఆఫ్ ది పీపుల్ అనే దానికి ఇప్పటివరకు పూర్తి అర్థం రాలేదు మనకి. ఎందుకంటే ఆఫ్ ది పీపుల్ అంటే మన ప్రభుత్వము, నాది, ఈ ప్రభుత్వం నాది అని గర్వంగా చెప్పుకోవడానికి మన దగ్గర ఏ ఆధారాలు లేవు. కారణం ఏంటంటే చాలామంది ఏదో ఒక రకంగా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్లకుండా హైడింగ్ చేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మనం ట్యాక్స్ కట్టడం ఒక అపరాధంగా భావిస్తున్నారు. కానీ ఇలా డెమోక్రటిక్ కంట్రీలో
ట్యాక్స్ కట్టడం అనేది కంట్రిబ్యూటింగ్ టు ది కంట్రీ ఫర్ టు డూ సంథింగ్. మళ్ళీ మీకే చేయటం కోసమనే మీరు కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. కంట్రిబ్యూషన్ అనే పదం కరెక్ట్. ట్యాక్స్ అనే పదం మీరు ఒక అపరాధంగా భావిస్తున్నారు, ఒక పెనాల్టీగా భావిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కావాలంటే మనం ఖచ్చితంగా కొద్దో గొప్ప మనం కంట్రీకి కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం వస్తుంది. చూడండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ప్రజలు అసలు మమ్మల్ని ట్యాక్స్ కట్టడానికి ఇష్టం లేదు, ఏదో విధంగా మన మన కళ్ళు కప్పి దారి మళ్ళిస్తున్నారు అనే ఆలోచనతో ఎప్పుడైతే గవర్నమెంట్కి వచ్చిందో ఆ ఆలోచనని సరే వీళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేయటం కూడా ఇంకో దారిలో వసూలు చేద్దామని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కట్టారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, తర్వాత ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ బదులు వ్యాట్ వచ్చింది, వ్యాట్ బదులు ఇవాళ జిఎస్టీ వచ్చింది. అంటే మీకు ప్రజల యొక్క వినియోగంలోకి తీసుకొచ్చుకున్న సర్వీసెస్ మీద కానీ లేకపోతే వస్తువుల మీద కానీ పన్ను విధిస్తున్నారు. దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. అంటే మీకు తెలియకుండా మీరు కొనే వస్తువు మీదనే మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారంటే మీరు అందరూ ట్యాక్స్ పేయర్స్ కిందే లెక్క. కానీ అది తెలియట్లేదు. ఎందుకంటే పిల్లగాడు బాగా ఏడుస్తూ ఉంటే అదిగో బొమ్మ, అదిగో చాక్లెట్, ఇదిగో నీకు చాక్లెట్ ఇస్తాను అని మురిపించి నర్సు ఇంజెక్షన్ చేస్తుంది. అంటే పిల్లగాడికి ఇంజెక్షన్ చేసినట్టు కూడా తెలియకుండా ఆ నర్సు ఇంజెక్షన్ చేసేంత చాకచక్యం ఉంది. అట్లనే గవర్నమెంట్కి కూడా మీ దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తున్నాం అనేది తెలియకుండా, నొప్పి అనేది కలగకుండా మీ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తుంది నరా. అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే దాని అర్థం అది. సో అందరూ ట్యాక్స్ పేయర్సే. ఇది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇష్టం లేకుండా బాధపడుతూ కడుతున్నారు, అక్కడ తెలియకుండా కడుతున్నారు. ఏదైనా గవర్నమెంట్కి ట్యాక్సే వస్తుంది. సో ఎన్నో రకాల ఇవాళ ఆన్లైన్ ఫైలింగ్ ఏర్పడింది. తర్వాత ప్రాసెసింగ్ ఆటోమేటిక్గా కంప్యూటరైజ్డ్ ప్రాసెసింగ్ అవుతుంది. ఎన్నో రకాల డౌట్స్ మీ డేటాని వాళ్ళు సేకరిస్తున్నారు. మీ పాన్ నెంబర్ ద్వారా మీ ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి ముందుకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎన్నో రకాల నోటీసులు మీకు వస్తున్నాయి. నోటీసుల్లో కొన్ని ఇంటిమేషన్స్ ఉంటాయి, కొన్ని నోటీసెస్ మీకు డీటెయిల్స్ చెప్పమని నోటీసులు ఉంటాయి. అసలు ఇంటిమేషన్ అంటే ఏంటో తెలియకుండా, నోటీసులు అంటే ఏంటో తెలియకుండా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా కూడా గాబరా పడిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నోటీసుకి ఆన్సర్ చేయటం వల్ల మనం పూర్తిగా రిలీఫ్ని పొందగలుగుతాం. దాన్ని ఎస్కేప్ కావాల్సిన అవసరం లేదు. కానీ వీటి మీద ఉన్న నాలెడ్జి చాలా మందికి లేదు. కాబట్టి ఏంటంటే నా అనుభవాన్ని పురస్కరించుకుని మీరు ఆస్తి అమ్మితే దానివల్ల జరిగే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నారా. తర్వాత తల్లిదండ్రులు వైద్య ఖర్చులకు కానీ, పిల్లల చదువులకు కానీ, అప్పు చేసి ఇల్లు కొనుక్కుంటే కానీ, ఇంకోటి కానీ వ్యవసాయ ఆదాయం మీద కానీ రకరకాల ఆదాయాలను పరిగణలోకి తీసుకుని దాంట్లో ఉన్న వెసులుబాట్లు, తర్వాత మీకు ఒక రిలీఫ్ ఏ విధంగా కూడా మీకు ట్యాక్స్ భారాన్ని గణనీయంగా ఒక ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా తగ్గించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా ప్రతిరోజు, ఎందుకంటే రేపటి నుంచి ప్రారంభిస్తాను, కొత్త సంవత్సరంలో ప్రారంభిస్తాను. ఎందుకంటే ఇంకా 3 నెలల టైం ఉంది మార్చి వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. కాబట్టి ఏంటంటే మీరు ఫిబ్రవరి ఇక్కడి నుంచి మొదలుకుంటే మీరు ట్యాక్స్ ప్రపోజల్స్ మీ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది, మీ హెచ్ఆర్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది, కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఏదేమైనా సరే ముందుగా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటే మీరు గణనీయంగా మీ అందరూ మీరే ట్యాక్స్ని కుదింపు చేసుకోవచ్చు. మీ యొక్క బాధ్యతల్ని భరిస్తూనే తగ్గించుకోవచ్చు. ఆ రిలీఫ్లు అన్నీ కూడా నేను అన్ని రకాలుగా మీకు పాయింట్ వైజ్ చెప్తాను. తర్వాత మీరు ఏదైనా కొర్రీస్ ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ చేస్తాను. కాబట్టి అట్లనే మీకు వచ్చే నోటీసులు కానీ ఇతర సహాయ సహకారాలు కానీ నేను అందిస్తాను. కాబట్టి ఏంటంటే ఇది క్రమం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి క్రమం తప్పకుండా ఈరోజు నేను పెట్టబోయే వీడియోలను కనుక మీరు చూసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. డే టు డే గవర్నమెంట్ ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి. ఎందుకంటే ఫిబ్రవరి 28కి ఈ సంవత్సరం మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది బిఫోర్ ఎలక్షన్స్. కాబట్టి ఏంటంటే అన్ని రకాల కొత్త వెసులుబాట్లు వస్తాయి. ఇవన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచనతో నేను
మీకు ఈ ప్రయోగం చేయబోతున్నాను. కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా మీరు వీడియో వీక్షిస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ప్రతిరోజు కొన్ని అంశాలను మేము ముందు తీసుకొచ్చి పెడతాం. తర్వాత మీకు ఇంకా ఏదన్నా విశేషాలు కావాల్సి వచ్చి ఇంకేదైనా డౌట్లు కావాల్సి వస్తే మీరు నా మెయిల్కి మీరు మీ క్వశ్చన్ ఫార్వర్డ్ చేయొచ్చు. దాన్ని ఒక ఒకటే క్వశ్చన్ చాలామంది వేసినట్టయితే దాన్ని ఒక వీడియో ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే అది మీకు మాత్రమే తెలియాల్సిన విషయం అయితే మీరు నా టైం తీసుకుని నన్ను కలవచ్చు. కలిసి మీరు తగిన సలహాలు తీసుకోవడానికి మాత్రం 100కి 100 అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, నా వీడియోస్ కూడా 10 మందికి పంచుకునే మీ ద్వారా పంచబడుతుందని ఆశిస్తూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే.